తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మోడీ అన్నారు, అన్నను గెలిపించుకునేందుకే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఒక మాట అండి, ఆంధ్రప్రదేశ్ను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది మోడీ. ఇప్పుడు చిన్న మాట అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నది ఎవరు, ఎన్డీఏ కూటమిలో సపోర్ట్ చేసింది ఎవరు, ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పుడు మొత్తం టోటల్గా బీజేపీకి ఇన్ని దాంట్లో కూడా సపోర్ట్ చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసు. ఒకటి షర్మిల గారు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కోసం కష్టపడుతున్నారు. వాళ్ళిద్దరికీ భర్త విరోధులని తెలుసు. సునీతారెడ్డి గారు వాళ్ళ వైఎస్ వివేకానంద రెడ్డి గారు గొడవలు నడుస్తున్నాయని తెలుసు. ఇవన్నీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు మోడీ గారు వచ్చి చెప్తే ఎవరు నమ్మరండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇద్దరికి తమ్ముడికి అన్నయ్యకి చెల్లికి నడుస్తున్నాయి, అన్నయ్యకి చెల్లికి నడుస్తున్నాయి. ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఇద్దరు కలిసి చేస్తారనేది అనుకోవడం తప్పు. కానీ మోడీ నిన్న వ్యూహాత్మకంగా మాటలు మాట్లాడారని అనుకోవచ్చా? అసలు ఆయన్ని అనీజీగా మాట్లాడారు అనుకుంటున్నాను. వ్యూహాత్మకంగా కదా, అనీజీగా మాట్లాడారు. నన్ను ఈ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పిలిపించారు, నాకు ఎందుకు ఈ మీటింగ్లు పెట్టారు, అసలు నాకు ఎందుకు ఈ బాధ, నేను జగన్ రెడ్డి గారిని తిట్టలేను, చంద్రబాబుని పొగడలేను, ఎవరిని పొగడాలి ఎవరిని తిట్టాలి నేనేమి మాట్లాడలేను. ఇప్పుడు నేను అందుకైనా సరే అయోధ్య రామ మందిరం కోసం తప్ప ఎవరి కోసం మాట్లాడలేను. నాకు ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ పెట్టారు, నాకు ఇబ్బంది పెట్టకండి అని అంత ఇండైరెక్ట్గా చెప్పనికే చెప్పాడు. కానీ ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే మనకు రాముడు గుర్తొస్తారు, శ్రీకృష్ణుడు గుర్తొస్తారు అని చెప్పడం జరిగింది. కానీ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన భారతరత్న గురించి ఆయన మాట్లాడిన పరిస్థితి ఎట్లా చూస్తారండి? అక్కడ ఏం చెప్పలేక పాపం అది చెప్పాడు ఆయన. ఇప్పుడు అవినీతి కోసం ఇక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడతాడు. ఇక్కడికి వస్తే వాళ్ళు ఉదయం చూసాను జగన్లో లెక్కర్ స్కామ్లో డబ్బులు తీసుకున్నది, ఆమె డబ్బులు తీసుకున్నది కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు అన్నాడు. అంటే ప్రధానమంత్రి ఆ ఒక్క ఎమ్మెల్సీ కోసం కూడా మాట్లాడిన వ్యక్తి, ఒక చిన్న కేసు కోసం మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఊసెత్తలేదు. ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఊసెత్తలేదు, పవన్ కళ్యాణ్ గారు ఊసెత్తలేదు. అసలు ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే వివేకానంద హత్య కోసం మాట్లాడాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మంచి బాయోనో పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి దోస్తు, అలాగే చంద్రబాబు గారు ఇవన్నీ ఇలా మొదలు పెడతాడు ఆయన. కానీ మొదలుపెట్టడమే అంత ఆటంకంతో మొదలైంది. కనుక నిన్న సభలో ఎన్డీఏ కూటమి సభ ఇంక్లూడింగ్ వైసీపీ ఎన్డీఏ కూటమి సభ తప్ప నాట్ ఓన్లీ ఓన్లీ ముగ్గురు కూటమి కాదు. అపోజిషన్ లేరు వాళ్ళు. అపోజిషన్ కాంగ్రెసే ఉంది, అపోజిషన్ సిపిఐ సిపిఎం ఉంది. నేను ఇండియాలో ఎంత ఉందో అలాగే ఉంటుంది అంతే. కనుక నేను అనుకుంటున్నాను వాళ్ళకి అదే తెలుసు. వాళ్ళకి ఇక్కడ గెలిచిన 25 వస్తే ఇక్కడ గెలిచిన వస్తే రెండు మనవే కదా 25 సీట్లు మన అకౌంట్లోనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందు జాగ్రత్తగా కరెక్ట్గా చెప్తాడు ఆయన. అది అటు మొన్న రేవంత్ రెడ్డి విశాఖ సభ ఎట్లా చూస్తారు? చాలా పెద్ద సక్సెస్ అయింది. అసలు ఏమీ లేదనుకున్న కాంగ్రెస్కి అంత జనం వచ్చారు, ఏమీ లేదనుకున్న సిపిఎం, ఏమీ లేదనుకున్న సిపిఐ అంత జనం వచ్చారు, అంత అవగాహన వచ్చారు. ఎమ్మెల్యేలు కంపల్సరీ గెలుస్తారు, ఓట్లు అయితే చేయిస్తారు, కంపల్సరీ ఒక ఎంపీ 2 ఎంపీ గెలుస్తారని మాత్రం నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎట్లా చూస్తారండి? ఆయన చేయొచ్చు, తప్పే ఉంది ఆయనకి. పిఠాపురం కంపల్సరీ గెలుస్తాడు, ఫస్ట్ సీట్ అదే గెలుస్తారు. ముద్రగడ్డ పద్మనాభం గారు అక్కడ చెప్తే ఓడిపోడు, అక్కడ ఇంకొకరు చెప్తే ఓడిపోరు. వంగా గీత గారు కూడా పీఆర్పీఏ ఒకప్పుడు. మన చిరంజీవి గారు భక్తురాలే, పవన్ కళ్యాణ్ గారికి భక్తురాలే. ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అంటుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తుంది, ఆమె క్యాండిడేట్ అయినా కూడా. కనుక పిఠాపురంలో మళ్ళీ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కాపులందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరు. కాపులందరూ ఓటు బ్యాంక్ ఏమి ముద్రగడ్డ పద్మనాభం గారికి లేదు. ఆయనకున్న అబ్బాయిలు ఆయనకుంటారు, ఈయనకున్న అబ్బాయిలు ఈయనకుంటారు, గీతా గారికి ఉన్న అబ్బాయిలు గీతా గారికి ఉంటారు. ముగ్గురు అందరూ కాపులే అక్కడ. కనుక వర్మ గారి సపోర్ట్ వర్మ గారికి ఉంటుంది. డిఫరెంట్ వేస్ ఉంటాయి. కనుక అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా 100% ఫస్ట్ గెలిచే సీటు బంపర్ మెజార్టీతో, హైయెస్ట్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇది వాస్తవం. ఇది ముద్రగడ్డ గారు ఓడిద్దాం అనుకున్నా, ఇంకోటి గెలిపిద్దాం అనుకున్నా ఎవరి వల్ల కాదు, ఆయన గెలుస్తున్నాడు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అనే పేరుతో త్వరలో బస్సు యాత్ర ఎట్లా చూస్తారండి? అంటే సీట్ లేనప్పుడు పాదయాత్ర చేశాడు. అక్క నాకు ఓటు ఒక ఛాన్స్ అని అడిగాడు. ఇప్పుడు సీట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా అందుకు ఆయనకి కాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నాడు. ఇంకా ఫ్లైట్ యాత్ర చేయలేదు, బస్సు యాత్ర చేస్తున్నాడు. బస్సు యాత్ర చేస్తూ ఆ బాధల్ని అవన్నీ కూడా ఆయన చెక్ చేసుకుంటున్నాడు.
చెక్ చేసుకొని నెక్స్ట్ వస్తే మీ బాధలు నేను మళ్ళీ తీరుస్తాను, మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. అదే వ్యక్తి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఏ పనులు చేయకపోతే నేను ఓటు అడగొద్దు అన్నాడు. కరెంట్ రావట్లేదు కదా, కరెంటు కష్టాలు ఉన్నాయి కదా, మరి రేట్లు పెరిగిపోయాయి కదా, కరెంటు విపరీతంగా పెంచేశారు కదా, అలాగే రైతులకు విపరీతంగా మీటర్ల రేట్లు పెంచారు కదా, అన్నీ సో మనీ మొత్తం టోటల్గా తిన్న సరుకులు పెరిగిపోయాయి కదా, డీజిల్ పెరిగింది కదా, పెట్రోల్ పెరిగింది కదా, మరి గోవా లాగా ఇంకోలాగా మనం ఎందుకు ట్యాక్స్ తగ్గించుకొని ఇవ్వలేకపోతున్నాం, ఇవన్నీ సో మనీ థింగ్స్ ఉన్నాయి. అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇస్తానన్నా ఇవ్వడానికి లేదు. కనుక అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఎన్డీఏ కూటమి రావాలి. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి, అక్కడ ఎన్డీఏ కూటమి, ఏ ఎన్డీఏ కూటమి వస్తుందో ఎవరికి తెలియదు. కనుక కన్ఫ్యూజ్లో జనాలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో నించుంటారంటే పాపం ఆయన 21 సీటుకి ఆయన వచ్చాడు. ఈ తర్వాత చంద్రబాబు గారు ఎందుకు బీజేపీతో పెట్టుకున్నారో పొత్తు ఆయనకు తెలియదు. కనుక ఏది ఏమైనా రసవంతర రాజకీయం నడుస్తుంది. రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆశ్చర్యపోయే విషయం లేదు, రాకపోయినా ఆశ్చర్యపోయే విషయం లేదు. కానీ ఏపీలో 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? 2018 సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? సార్, స్వయంకృత అపరాధం చంద్రబాబు నాయుడు గారిది. 2014 రిపీట్ అయ్యేది, ఇప్పుడు 2019 రిపీట్ అయ్యేటట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ది సడన్ కొన్ని మార్పులు చేర్పులు కూడా, అది చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి, మరి ఆయన ఎందుకు తప్పు జరిగిందో తెలియదు. మైనార్టీ ఓట్లు కూడా కొంచెం వెనక్కి దూరం వెళ్తున్నాయి, మైనార్టీలు కూడా దూరం అవుతున్నారు. ఒక బీజేపీ వల్ల ఏమో 1.5% కూడా ఓట్లు వస్తాయి రావు నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మైనస్ వస్తుందని మాత్రం చెప్పగలుగుతాను. ఆ మైనస్ ఆయనకి ప్లస్ అవుతుందని నేను చెప్పగలుగుతాను.